అందరికి శుభాకాంక్షలు. చాలా మంది చాలా గొప్పగా సినిమా ఎదిగింది మన భారతదేశ సినిమా. బట్ ఇక్కడ చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు గాని అయితే ఏమైంది, సినిమా తాలూకు వాల్యూస్ అయితేమి చాలా మంది కొంత అప్పట్లో చాలా వరకు ఎవరన్నా కష్టాల్లో ఉండంటే వాళ్ళందరూ కూడా డైరెక్టర్ ఒక పెద్ద వ్యక్తిగా దసరారావు అన్ని దసరానారాయణరావు ఒక గొప్ప వ్యక్తిగా గాడ్ ఫాదర్ లాగా సినిమా ఇండస్ట్రీని సాధించారు. చాలా మందికి పేదవాళ్ళు వచ్చిన ఎంతో మంది జీవితాలను మార్చినటువంటి గొప్ప డైరెక్టర్ కమ్ యాక్టర్. హిస్టరీ సృష్టించిన వ్యక్తి మన డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. మరి ఈ రోజు డైరెక్టర్స్ డేగా ఒక ఇండియన్ కింగ్ ఆఫ్ దిస్ సినిమాగా మరి ఆయన పేరు చెప్పుకుంటాం మనం. సో తెలుగు సినిమా ఎంత గొప్ప స్థాయికి పోయినప్పటికీ కొంత వాల్యూస్ అనేది మారాలి. అప్పట్లో చాలా మంది ఎవరైనా సరే చాలా ఆర్టిస్టులు కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది మరి డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ వాతావరణం లేదు చాలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో. కొంత చిన్న చిన్న యాక్టర్స్ కూడా అవకాశాలు అనేది చాలా తక్కువగా వస్తున్నాయి. చిన్న క్యారెక్టర్స్ ఎదిగే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేసే వాళ్ళు, డైరెక్షన్ లో ట్రై చేసే వాళ్ళు, ఇలా అనేక రకాలుగా కొంత ఇండస్ట్రీలో రకరకాల కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి అవకాశాలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరికి అందరూ తమ యొక్క టాలెంట్ ని తమ యొక్క మరి స్కిల్ ని ఉపయోగించుకునే విధంగా మరి అందరూ కూడా డైరెక్టర్ సపోర్ట్ చేస్తే బాగుంటది. కొంత మీరు అన్నట్టు డైరెక్టర్ రాజమౌళి గారు కూడా చాలా అద్భుతంగా మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి ఆస్కార్ లెవెల్ లో మరి చూపించారు. ఇంకా ఇప్పుడు చాలా మంది మన హీరోలు కూడా మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు అయితే ఎప్పుడు సినిమా కార్మికులకు సినిమా డైరెక్టర్స్ కి ప్రతి ఒక్కరికి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు వచ్చినా మరి ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా నేనున్నా అని చెప్పేటువంటి ఒక ఒక లీడర్షిప్ అంటారు దాన్ని. అలా చాలా తక్కువ మంది ఉంటారు హీరోలు కానీ డైరెక్టర్లు కానీ. అప్పట్లో మరి దాసనారాయణరావు ప్రతి ఒక్కరిది ఏ డైరెక్టర్ కైనా సినిమా ఆగిపోతే ఎందుకు ఆగిపోయింది, సినిమా ఎందుకు రిలీజ్ కావట్లేదు, ప్రొడ్యూసర్లకి ఏమైనా నష్టాలు వచ్చినా మళ్ళీ దానికి ఒక సినిమా ఇవ్వాలి, అలా జరిగేది. కానీ ఇప్పుడు సినిమా తీసామా ఫ్లాపా హిట్టా అవన్నీ ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరికి సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చే విధంగా ప్రతి ఒక్క డైరెక్టర్ ఉపయోగపడేలా ఉండాలి. ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ ఏంటంటే చాలా వరకు సినిమాలు తీస్తున్నారు కానీ మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. అవును. ఇది ఎందుకు జరుగుతుంది, ఇలా కారణం ఏంటి? అంటే సినిమాలు ఆగిపోవడం అంటే చాలా మీరు అన్నట్టు కొంత బడ్జెట్ కారణాలు కావచ్చు. ఏదైతే ఆర్టిస్టులు ఆ కొంత టైంకి కానీ లేదంటే ఇద్దరికి వాళ్ళ యొక్క ఏదైతే వర్క్ చేసే విధానంలో మార్పులు రావచ్చు. ఏదైనప్పటికీ ఒక అండర్స్టాండింగ్ అనేది గట్టిగా ఉంటే ఇండస్ట్రీలో చాలా సమస్యలు చాలా చాలా ప్రతి ఒక్కరు కూడా సమస్యలు తీరుతాయి. అది ఒక డైరెక్టర్ కి ఒక ప్రొడ్యూసర్ కి అప్పట్లో చాలా మంది ఎన్ని సినిమాలు తీశారు, ఒక్కొక్క డైరెక్టర్ వందల సినిమాలు తీశారు. మరి ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక సినిమా తీయాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది, 100 కోట్ల బడ్జెట్లు అవుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు చాలా పేదరికాన్ని తగ్గించే అవకాశాలు వచ్చే విధంగా ప్రతి చిన్న టెక్నీషియన్ కి చిన్న కార్మికుడు ఒక లైట్ బాయ్ కాంచి ఒక డైరెక్టర్ వరకు ప్రొడ్యూసర్ ప్రతి ఒక్కరు కూడా సాధారణంగా ఉండేటోళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు ఒక స్టార్ కాస్ట్ క్యారవాన్లు ఇవన్నీ వచ్చేసి ప్రతి ఒక్కరికి రెమ్యునేషన్లు అని ఇవి అంటే ఒక లిమిటెడ్ బడ్జెట్ గా సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇష్టం వచ్చినట్టు కాకుండా చాలా మంది చిన్న చిన్న వాళ్ళ ఇబ్బంది చిన్న సినిమాలు ఆగిపోతున్నాయి రిలీజ్ కాక. ఇలాంటి వాతావరణం కూడా ఒక ఇండస్ట్రీ పెద్ద అయిన లాగా ఉంటే డైరెక్టర్లు కూడా మరి అసోసియేషన్ లాగా నిర్మాతలు కూడా మండలి కూడా ప్రతి ఒక్కరు కొంచెం చిన్న సినిమాలు పట్టించుకునే విధంగా ఉంటే ఒక డైరెక్టర్ దాసరి నారాయణ లాగా చాలా మంది జీవితాలు మార్చినటువంటి వ్యక్తి మన దాసరి నారాయణరావు. అప్పట్లో చిన్న ఆర్టిస్టులకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేటోడు. ఎవరైనా సమస్య ఎక్కడ ఉందంటే అక్కడ వాలిపోయి నేనున్నా అని చెప్పేసి సినిమాలు రిలీజ్ చేసేటోడు. ఇప్పుడు అలాంటి డైరెక్టర్ రావాలి, అలాంటి ప్రొడ్యూసర్ రావాలి. అలాంటి ఒక మంచి హీరోలు కూడా అప్పట్లో మరి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు ఇలా మంచి హీరోలు ఉండాలి. ఇప్పట్లో చాలా తక్కువ అరుదుగా ఉంటున్నారు. కొంతమంది డైరెక్టర్స్ ఏమంటున్నారు అంటే హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, దాని వల్లనే సినిమాలు అనేవి కొన్నిసార్లు ఆగిపోవడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. మీరు అన్నది కూడా వాస్తవం అండి. ఎందుకంటే పెద్ద హీరోలు కూడా కొంత రెమ్యునరేషన్ విషయంలో చాలా చర్చలు వచ్చాయి. చాలా కష్టపడ ఓకే, కానీ కొంత రీజనబుల్ గా ఉంటే కూడా డైరెక్టర్లకి ఇటు ప్రొడ్యూసర్లకి ఎక్కువ సినిమాలు చేయడానికి అవకాశం ఉంటది. తీసుకుని అంత రెమ్యునరేషన్ తీసుకొని కష్టపడి సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ సినిమాలు ఉపాధి కలుగుతుంది. వాళ్ళందరికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు, ఎక్కువ మంది అవకాశాలు ఉంటాయి, వాళ్ళ లక్ష్యం కూడా ఫిల్ అవుతుంది. అప్పట్లో దాసరి నారాయణ అలా తీశాడు కాబట్టి రాఘవేంద్రరావు గారు, చాలా మంది కోదండరామరెడ్డి గారు, ఎంతో మంది కోడి రామకృష్ణ గారు, ఇలా వాళ్ళందరూ కూడా వందల సినిమాలు చేశారు. వాళ్ళు ఎలా చేశారంటే వాళ్ళకు ప్లానింగ్ బడ్జెట్ అందరికి చిన్న ఆర్టిస్టులను మైండ్ లో దృష్టిలో పెట్టుకొని చేశారు. ఇప్పుడు కూడా అలాంటి ట్రెండ్ ఫాలో అవుతాయి.
సో అలా తప్పకుండా మనం అనుకున్నది ఏదైతే కోరుకుంటున్నామో అవి చిన్న యాక్టర్స్ కి చిన్న డైరెక్టర్లకు కూడా సో ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో మంచి వాతావరణం ఉంటది. సో ఇండస్ట్రీ కూడా మంచి వాతావరణం ఉంటది. సో ఇప్పుడున్న మీరు అన్నట్టు చాలా తక్కువ బడ్జెట్ లో చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలాంటి మంచి సో అప్పట్లో కొంతమంది డైరెక్టర్స్ అంటే చిన్న చిన్న ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చే డైరెక్టర్స్ లో అప్పట్లో దాసరి నారాయణరావు కాకుండా తేజ గారని డైరెక్టర్ ఉన్నారని అవును. చెప్తున్నారు. ఆయన గురించి మీరు ఏమంటారు? తప్పకుండా తేజ గారు కూడా అంటే ఆయన తర్వాత వచ్చిన తరంలో కూడా తేజ గారు ఒక మంచి డైరెక్టర్. కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేశారు. చాలా కొత్త ఆయన కూడా ఎప్పుడు ఇదే అంటారు బడ్జెట్లు ఇదంతా కూడా చాలా తక్కువ పాయింట్ ఆఫ్ లో చేయాలని కూడా తేజ గారు ఎప్పుడు ఆయన బాగా నచ్చుతుంది. ఆయన సినిమాలు కూడా స్పెషల్ గా ఉంటాయి. సో అలా కొత్త వాళ్ళు ఆయించే వాళ్ళు ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న బడ్జెట్ లో కూడా చాలా మందికి చాలా హోప్స్ ఉన్నాయి. సో గోల్ తోటి వస్తారు కాబట్టి అలా ఆ, తక్కువ టైంలో చేసి చూపించి తక్కువ బడ్జెట్ లో చేస్తే ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్లకి ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్ కూడా బాగుంటది. సో ప్రతి ఒక్క డైరెక్టర్ కి ప్రతి ఒక్కరికి సో వీలైనంత వరకు మంచి సినిమా చేయండి. తక్కువ బడ్జెట్ లో చేయండి. సో మంచి అవుట్పుట్ ఇవ్వండి. సో ప్రతి ఒక్కరికి అవకాశాలు చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళని కాకుండా అవకాశాలు టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని సో నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క డైరెక్టర్ కోరుకుంటున్నా. సో ఈ ప్రతి ఒక్క డైరెక్టర్ కి పేరు పేరున తెలుగు కళామ్మ తల్లికి ఇండియన్ సినిమాకి సో ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.